నమస్కారం అండి. నా పేరు పద్మావతి. నేను అల్వాల్లో ఉంటాను. నాకు యాక్చువల్గా దాదాపు 10 సంవత్సరాల పైనుంచి నాకు నీ జాయింట్ పెయిన్స్, రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చింది. కానీ హోమియో మెడిసిన్స్తోనే ట్రీట్మెంట్లో ఉండే నేను. మధ్యలో నాకు ఒక 4 ఇయర్స్ తర్వాత స్లిప్ డిస్క్, ఆ తర్వాత ఏవియన్ వచ్చింది. ఏవియన్ దాదాపు 7 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు వచ్చి. అది కూడా హోమియో ట్రీట్మెంట్లోనే కంటిన్యూ చేశాను. దాంతో కూడా చాలా బాగా అనిపించింది. నేను దాంతోనే మెయింటైన్ కూడా అయ్యింది నాకు. కానీ ఇంకా మెడిసిన్ మరి ఎలా తెలియదు, కానీ నాకైతే ఇంకా పెయిన్స్ ఎక్కువ అవ్వడం, బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ అవ్వడం, నాకు వాటి వల్ల కొంచెం మళ్ళీ అలోపతి డాక్టర్ దగ్గర చెకప్ కానీ వెళ్తే వాళ్ళు నాకు 4th స్టేజ్లో ఉంది రైట్ హిప్, లెఫ్ట్ హిప్ వచ్చేసి 2nd స్టేజ్ వచ్చింది. సో దానికి వాళ్ళు సర్జరీకి వెళ్ళమని చెప్పారు. దానికి నాకు కొంచెం భయం వేసి ధైర్యం చాలక మళ్ళీ ఇంకో ట్రై వేద్దామని చెప్పి స్వాస్తిక్ ఆయుర్వేదాకి వచ్చాను. ఇక్కడ ట్రీట్మెంట్ ఒక 3 months తీసుకున్నాను. ఫస్ట్ 10 days ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ ఒక 5 days, థర్డ్ మంత్ ఒక 2 days అలా ట్రీట్మెంట్లో ఉన్నాను. దీంతో ఫస్ట్ ట్రీట్మెంట్లోనే నాకు చాలా బెటర్ అనిపించింది. కంటిన్యూస్గా 3 months ట్రీట్మెంట్ తర్వాత నాకు నడవడంలో కూడా ఇబ్బంది లేకుండా ఎక్కువగా చాలా వరకు మంచిగా నడవడం, లింప్ అనేది తగ్గింది. దాంతో నాకు చాలా బెటర్గా అనిపిస్తుంది ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల. సో మళ్ళీ టెస్ట్ కూడా చేయిస్తే 4th స్టేజ్ నుంచి 3rd స్టేజ్కి వచ్చిందని కూడా రిపోర్ట్స్ చెప్తున్నాయి మనకి. మళ్ళీ నాకు దానివల్ల నాకైతే ప్రస్తుతం చాలా బాగుంది. ఈ ప్రాబ్లం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇంకా దీంతో పాటు నాకు బర్నింగ్ సెన్సేషన్ కూడా చాలా వరకు తగ్గింది. యాక్చువల్గా అసలు చెప్పాలంటే లేదు బర్నింగ్ సెన్సేషన్. ఇవన్నీ మెడిసిన్స్, ఈ ట్రీట్మెంట్ ఇదంతా తీసుకోవడం మొదలుపెట్టేటప్పటికి నేను ఒక 4 months నుంచి డైట్ కూడా ఫాలో అవుతున్నాను. యాక్చువల్గా నేను జ్యూసెస్ తీసుకోవడం, వెజిటేబుల్ జ్యూసెస్ షుగర్ ఉంది నాకు, షుగర్, థైరాయిడ్ అలా ఉండడం వల్ల నేను డైట్ ఫాలో అవుతున్నాను. యాక్చువల్గా దాంట్లో మార్నింగ్ వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకోవడం, ఆ తర్వాత ఒక 2 hours గ్యాప్ తర్వాత స్ప్రౌట్స్ తీసుకోవడం, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కానీ స్కిప్ చేసి బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ 2 కలిపి ఒకేసారి అరౌండ్ 12 to 1లో తిని మళ్ళీ ఈవినింగ్ 7 లోపల డిన్నర్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు స్కిప్ అయినా మెజారిటీగా ఈ రొటీన్ ఫాలో అవుతూ ఉన్నాను. సో నాకు దీనివల్ల ఇంకోటి ఏంటంటే, ఈ మెడిసిన్స్ తీసుకుంటే ఇది ఇలా డైట్ ఫాలో అవడం వల్ల మన ఇంటెస్టైనల్ సిస్టమ్ మెరుగుపడుతూ ఉండడంతో పాటు ఈ మెడిసిన్ పడడం వల్ల నాకు ట్రీట్మెంట్ కూడా బాగా జరుగుతుంది అని అనిపిస్తుంది. సో ఆ రకంగా నాకు చాలా హెల్ప్ అవుతుందండి.